ప్రతి 500 సంవత్సరాలకి ఒకసారి వికసించే ఒక పుష్పం ఉంటుంది. దానిని తాకిన వ్యక్తి అమరుడు అవుతాడు. కానీ దానిని ఎవరూ తాకలేరు. ఎక్కడో హిమాలయాలలో మంచుతో కప్పబడిన ఒక పర్వత శిఖరం మీద ఎల్డోరా అనే ఒక పురాతన రాజ్యం ఉండేది. అక్కడే కళ్యాణి అనే ఒక దివ్యమైన పుష్పం వికసిస్తుంది. ఈ పుష్పం ప్రతి 500 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వికసిస్తుంది. దీనిని పొందిన వ్యక్తి మరణించడు. కాని ఈ పుష్పాన్ని ఒక శాపగ్రస్తుడైన శరీరరహితుడైన ఆత్మ కాపాడుతూ ఉంటుంది. అర్ఘయాన్. ఎవరైతే దాని దగ్గరకు వస్తారో, దానిని తాకుతారో, వారి హృదయాలలో ఉన్న అహంకారం, దురాశ, ద్వేషం బయటపడతాయి. మరియు వారు నాశనం అవుతారు. నవాన్ అనే ఒక యువకుడు తన తల్లి ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఆ పుష్పం కోసం బయలుదేరాడు. అతను ఎల్డోరా పర్వతాల మీద 3 రోజుల పాటు ఆహారం లేకుండా మంచును తట్టుకుంటూ చివరికి పుష్పం దగ్గరకు చేరుకున్నాడు. అర్ఘయాన్ అతన్ని అడిగాడు, నీ కోరిక ఏమిటి? నవాన్ బదులిచ్చాడు, నాకు పుష్పం వద్దు, నాకు నా తల్లి ప్రాణం కావాలి. ఈ మాటలతో అతని నిస్వార్థత ఆకాశాన్ని తాకింది. ఆ పుష్పం మొదటిసారిగా వికసించింది. అర్ఘయాన్ శాపం తొలగిపోయింది. దేవతలు నవాన్ను దీవించారు. అతను తన తల్లిని రక్షించి నిజమైన హీరో అయ్యాడు. నిస్వార్థత ముందు రహస్యాలు కూడా తలవంచుతాయి. శక్తి కోసం కాదు, ప్రేమ కోసం చేసే ప్రయాణమే నిజమైన విజయం.